నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. కళ్యాణ్ రామ్ గారి మోస్ట్ అవైటెడ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 18న రాబోతుంది. దానికి సంబంధించిన విశేషాలను మనం డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? గుడ్. ఎందుకండి ఇంత సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నారు? అంత భారీ బడ్జెట్ మూవీ, అంత పెద్ద పెద్ద బిగ్ యాక్టర్స్ ఉంచుకొని చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. హంబులా. నైస్. సో ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తున్న మూవీ లాగా అనిపించింది సార్. ఎలా అసలు ఏముండబోతుంది ఈ మూవీలో? ఎమోషన్, మదర్ అండ్ సన్ ఎమోషన్, మదర్ అండ్ సన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎమోషన్ మెయిన్ సినిమా కోర్ పాయింటే అది, మదర్ అండ్ సన్ ఎమోషన్. అవును, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ కూడా అన్నారు ఇది కర్తవ్యం మూవీ ఎక్స్టెన్షన్ లాగా అనిపించింది అని చెప్పేసి. అలానే ఉండబోతుందా సార్? ఎక్స్టెన్షన్ లాగా కాదండి, కర్తవ్యం మూవీలో విజయశాంతి గారి క్యారెక్టర్ తీసుకున్నాం, మళ్ళీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి చేసిన వైజయంతి, అంటే కర్తవ్యంలో ఆవిడ పేరు వైజయంతి, ఆవిడ పేరు అందులో వైజయంతి. ఆ వైజయంతి గారిని ఇప్పుడు తీసుకొచ్చి ఆవిడకు ఒక కొడుకుని పెడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచించి రాసిందండి, అందుకు అన్నారు. అలా అన్నారు. ఎస్, డికేట్స్ లేటర్ తర్వాత వీఆర్ గోయింగ్ టు విట్నెస్ విజయశాంతి గారు ఇన్ కాప్రోల్ అనమాట. అసలు మేము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో, జనాలు చాలా చాలా పీక్స్లో ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే టాప్ రేంజ్లో ఉంది సౌండింగ్ అంతా కూడా. సో లొకేషన్స్లో అసలుకి మీకు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? ఫస్ట్ వైజయంతి గారిని అప్రోచ్ అవ్వడం లేదు. ఫస్ట్ హీరో గారి దగ్గరికి కళ్యాణ్ గారికి సబ్జెక్ట్ చేద్దామని రెడీ అయిన తర్వాత, ఒక క్యారెక్టర్ రాసుకున్న తర్వాత, అంటే మదర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మదర్ బర్త్డేకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అసలు వాళ్ళకి మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, వాళ్ళకి చేయట్లేదు, మనం వాళ్ళకి చేస్తే బాగుంటుంది అనే సెన్సిబిలిటీస్లో కథ అనుకున్నప్పుడు, ఇలాంటి హీరోకి, ఇలా మదర్ బర్త్డే ఇంపార్టెన్స్ ఉన్న హీరోకి ఒక మదర్ని తయారు చేయడానికి మనం ఎలాంటి మదర్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్లా ఉండే మదర్, లేదా గవర్నమెంట్ జాబ్ చేసే మదర్, వీళ్ళైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటి హీరోయిక్ క్యారెక్టర్కి హీరోయిక్ మదర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అంటే, సరే విజయశాంతి గారు ఆవిడ ఒప్పుకుంటారు లేదో పక్కన పెడితే, ఆవిడని ఊహించి కథ రాయడానికి మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా, ఒక ఇమేజ్ కావాలి కదా. ఆ ఇమేజ్లో విజయశాంతి గారిని అనుకుని, విజయశాంతి గారు కర్తవ్యం క్యారెక్టర్ తీసుకుని ఆ ఇమేజ్లో కథ రాసుకున్నాం. లక్కీగా మేడం కూడా చిన్న కరెక్షన్స్ అవి చేయించిన తర్వాత ఒప్పుకున్నారు. హ్యాపీగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఎన్ని రోజులు పట్టింది సార్ అంటే కరెక్షన్స్ వీటన్నిటికీ కూడా? ఒక 3-4 months. 3-4 months కరెక్షన్స్కి సరిపోయిందంటారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారికి కథ వినిపించడం? ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారే, ఫస్ట్ కళ్యాణ్ గారు విన్నారు. విన్న తర్వాత చాలా బాగుంది, బట్ ఆవిడ నొప్పిస్తే సినిమా చేద్దాం లేకపోతే వేరే కథ చేద్దాం అన్నారు. అవునా? అంత పక్కాగా చెప్పేసి క్లియర్గా, అసలు ఒకటేమాట, ఆవిడ ఒప్పించి ప్రదీప్ సినిమా ఉంటుంది, లేదు కథ వేరే కథ ఆలోచిద్దాం. ఓకే సార్, కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా భారీ యాక్టర్స్ని పెట్టినప్పుడు కథ మనం అనుకున్నది ఒక వేలో వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు కరెక్షన్స్ ఆన్ సెట్ చేయాల్సిన టైం వస్తూ ఉంటుంది, సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అది ఏమన్నా ఈ సిచ్యువేషన్ జరిగిందా? లేదు, రాలేదండి. ఆల్రెడీ ప్రిపేర్డ్గానే మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే దిగాం. ఆన్ సెట్స్ ఏమీ చేయలేదు మేము. డైలాగ్ కరెక్షన్స్ అంటారా చిన్న చిన్నవి ఇంకా బెటర్ వస్తాయి తప్ప, స్క్రిప్ట్లో, సీన్స్లో, లొకేషన్స్లో ఏమీ చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ ముందు ఏదైతే ఫిక్స్ అయ్యి షూట్ స్టార్ట్ చేసామో అదే చేసాం. తెలుగు ఆడియన్స్గా మాకైతే అమ్మ సెంటిమెంట్ ఉన్న మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం, అది చాలా పండుతుంది కూడా. అలాంటిది కళ్యాణ్ రామ్ గారు అమ్మ సెంటిమెంట్తో మూవీ వస్తున్నారు అంటే ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి జనాల్లో కానీ, సినీ వర్గాల్లో కానీ. సో మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాము అని మీరు అనుకుంటున్నారా సార్? 100%. ఎందుకంటే ఇప్పుడు మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్లో ఇప్పుడు ఇద్దరిది ఒకళ్ళ తప్పు ఉంటుంది, ఎప్పుడు ఒకళ్ళ తప్పు ఉండదు. ఇద్దరిది కరెక్ట్ అని ఆడియన్స్ కనిపిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది సినిమా. ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ అనుకున్నది, ఆవిడ ఊహ అనిచింది కరెక్ట్ ఆవిడ. అలాగే కళ్యాణ్ గారు ఆయన చేసింది మదర్కి ఎగెయినిస్ట్గా కాదు, బట్ ఆ సిచ్యువేషన్ తప్పదు. ఎందుకంటే తన ఫస్ట్ ఆ మదర్కి ఎగెయినిస్ట్గా టర్న్ తీసుకుంది కూడా మదర్ మీద ప్రేమతోనే. ఆవిడ మీద అంత ప్రేమ లేకపోతే ఆయన నిజంగానే ఐపీఎస్ అవుతాడు ఆవిడ చెప్పినట్టు. సరిలేరు నీకెవరు, ఆ మూవీలో కూడా విజయశాంతి గారు ఉన్నారు. ఆ తర్వాత ఒప్పుకున్న మూవీ ఇదే అనమాట. సో అంత మోడెస్టీని క్యారీ చేస్తూ ఉంటారు విజయశాంతి గారు. లొకేషన్స్లో ఎలా ఉన్నారు సార్? చాలా చాలా అంటే అంత పెద్ద ఆర్టిస్టు విజయశాంతి గారు సెట్లో ఉన్నారు అని మనకు ఒక చిన్న, ఆవిడ వచ్చేటప్పుడే ఒక భయం ఉంటుంది, అంత ఎంతమంది డైరెక్టర్లతో చేశారో అలా మాకు ఎప్పుడూ లేదు.
చాలా నేను కొత్త డైరెక్టర్లాగా లేదు, నేను కొత్త డైరెక్టర్లా లేదు మేడం నేను కొత్తగా వచ్చినట్టే ఉండేవారు సెట్లో. అంటే ఆవిడ కొత్తగా వచ్చినట్టు ఉండేవారు. డైరెక్టర్ గారు ఏం కావాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, 1 మోరా సరిపోలేదా, 1 మోరా, ఇంత క్లారిటీ కంటే మాకు ఫస్ట్ షాట్కే ఆ భయం మొత్తం పోయిందండి ఆవిడ సపోర్ట్కి. ఓకే, సో లొకేషన్స్లో చాలా ఇదిగా ఉంది, చాలా కంఫర్టబుల్గా. ఎన్ని డేస్ షూట్ జరిగింది? 124 days. 124 days షూట్ చేశారు. ఎస్, ఎడిట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అనౌన్స్ కూడా చేస్తారు లాస్ట్లో, చాలా పీక్లో ఉంటుంది అని చెప్పేసి. సో అది ఎలా ఉండబోతుందండి? గ్యారంటీగా అని చెప్పారు కదా, మనం మాట్లాడకూడదా? ఓకే, అసలు ఈ మూవీలో యాంటాగనిస్ట్గా సల్మాన్ ఖాన్ బ్రదర్ అయిన ఈ సోహెల్ ఖాన్ గారిని ఎలా పెట్టాలన్న ఆలోచన వచ్చిందండి మీకు? ఆయన ఫస్ట్ నుంచి అంటే ఆయన క్రికెట్ మ్యాచ్లకి CCLకి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన బల్క్గా స్ట్రాంగ్ పర్సన్లా ఉంటారు కదా, ప్లస్ ఫేస్ కూడా కొంచెం నాకు కొంచెం పెక్యులర్గా ఉంది అనే సెన్స్లో అనుకున్నాము. అట్ ది సేమ్ టైం ఆయన ఏంటంటే ఒక విలన్ని మనం ముందు విలన్ ఒక మామూలు అతను చూపించి అతను విలన్ అని ప్రూవ్ చేయడానికి ఒక 4-5 సీన్లు చూపించి అవసరం ఉండదు. ఆయన అయితే బీస్ట్ లాగే ఉన్నాడు కదా, ఒక సీన్లో ఈయన బీస్ట్ అని చెప్పేయచ్చు అని దాంట్లో మేము ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అచ్చా, ఆయన ఓకే చేయడానికి ఎంత టైం పట్టింది? ఆయన వెంటనే నాకు ఆయన క్లియర్గా కథ విన్న తర్వాత నాకు ఫిల్మీ టైప్ అంటే ఆయన వాళ్ళ లాంగ్వేజ్లో ఆ విలన్ షౌటింగ్లు కానీ అరవడాలు కానీ హెవీగా ఉంటాయా అని అన్నారండి. ఈ సినిమాలో అవే ఉండవు సార్, చాలా సెటిల్డ్ క్యారెక్టర్, చాలా మామూలుగా అరవటం కానీ గొంతెత్తి బీభత్సంగా కత్తులు పట్టుకుని అలాంటివి ఏమి ఉండవు సార్ అన్న. అయితే ఓకే అన్న. చాలా స్మూత్ కామ్ ఒక సైకోటిక్ విలన్గా కనిపించారా? అవును, అంతే అంటారా? ఓకే, సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కడి వరకు ఉంది సార్? ఆయన విలన్గా చేసేటప్పుడు ఆయనకి తెలుగు పదాలు రాకపోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? లేదంటే లేదండి, యాక్చువల్గా ఆయన క్యారెక్టర్ వచ్చేసి బాంబే బ్యాక్డ్రాప్ క్యారెక్టరే, పఠాన్ అని బాంబే బ్యాక్డ్రాప్ క్యారెక్టరే. మేము మామూలుగా బేసిక్గా ఫస్ట్ హిందీ ఉంచుదాం అనుకున్నాము, హిందీలోనే షూట్ చేసాం ఆయన డైలాగ్స్. తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ షెడ్యూల్ అయిందో తెలుగులోనే చెప్పిద్దామని చెప్పి మళ్ళీ తెలుగులో చెప్పించాం. తెలుగు ఆయన ఏమి క్లియర్గా నేర్చుకునేవారు, ముందు బిఫోర్ డే వెళ్ళిపోయే డైలాగ్స్ ఆయన ప్రాక్టీస్ చేసేవారు, మాడ్యులేషన్ ఎలా కావాలని అది కూడా పంపేసేవాళ్ళు, ఆయన రెడీ అయ్యే వచ్చేవారు అంతే. సెట్స్కి రెడీ అయిపోయి వచ్చేవారు. మరి ఆయన డైరెక్టర్ కదండి, ఆయన ఆల్రెడీ డైరెక్టర్ కదా. అదే అడగబోతున్నాను, ఆయన రైటర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆయన్ని ఫస్ట్ టైం తెలుగులోకి తీసుకొచ్చారు, అది కూడా ఒక విలన్ పాత్రలో రాబోతున్నారు కదా. సో అసలు ఎలా ఒప్పించారు ఏంటి అని చెప్పేసి క్యూరియస్ అన్నమాట. క్యారెక్టర్ అండి, ఆ పఠాన్ ఆయన బిలీవ్ చేసిన పఠాన్ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ బిలీవ్ చేసి ఆయన ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు సినిమాలో ఎంత స్పేస్లో ఉంటారు ఇవన్నీ ఆయన క్లారిటీ ఉంది, ఆ క్లారిటీతోనే ఆయన చేశారు నన్ను. ఏదైనా సీన్స్ అప్పుడు కానీ లేదంటే స్క్రిప్ట్లో ఏమైనా తలదూర్చడం ఏమైనా జరిగిందంటారా? అంటే ఆయన అన్ని ముందే ప్రాపర్గా విన్నారండి, ఇది నాకు ఆయన ప్రాపర్గా వినే చెప్పారు, విని ఇక్కడ ఇలా ఉంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఇలా చేద్దాం, లుక్స్ ఇలా చేద్దాం అని అన్నారు తప్ప ఎప్పుడు స్క్రిప్ట్లో ఆయన ఏం అనుకోలేదు. ప్రాపర్గా విన్న తర్వాతే క్లియర్గా ఆయన చేశారు. మీకెందుకండి ఇంత టైం పట్టింది? అంటే చాలా గ్యాప్ తర్వాత ఇది సెకండ్ మూవీగా రాబోతుంది. ఎప్పుడు 2016లో ఒక మూవీ చేశారు, చక్కగా బాగుంది కథ అని చెప్పేసి ఒక మంచి మార్క్ అయితే వేయించుకున్నారు. ఇప్పుడు సెకండ్ మూవీకి ఫస్ట్ మూవీకి ఎందుకు ఇంత గ్యాప్ రావాల్సి వచ్చింది? అదే పెద్ద సినిమా చేద్దాము, అదే మనకి రానిది చేసాము, అక్కడే రాకుండా చేసాము, చిన్నది కమర్షియల్ ఫిలిం చేద్దాము అనే దాంట్లో లేట్ అయింది. అచ్చా, ఈ స్టోరీ రాస్తూ కాలం అలా అయిపోయిందండి? లేదండి, ఇది మేము 3 monthsలో 4 monthsలో సార్ అనుకున్నప్పుడు రాసి రెడీ చేసిందండి. ముందు అవి రాసినవి వేరే ఉన్నాయి, వేరే ఓకే అయ్యి మళ్ళీ లాస్ట్ మీట్లో ఆగిపోయినాయి, అవి వేరే ఉన్నాయి. బట్ ఇది కంప్లీట్లీ సార్ కోసం రాసింది, వేరే హీరోలకి రాసి ఈయన దగ్గరికి వెళ్ళింది కాదండి. అచ్చా, ఈ స్పాన్లో అంటే 3 months ఏదైతే ఈ స్టోరీ కాకుండా మీరు ముందు స్టోరీస్ రాశాను అని చెప్పారు కదా, ఆ స్పాన్లో ఎవరినైనా కలవడం, మీ స్టోరీస్ చెప్పడం ఏమైనా జరిగింది? ముందు చాలా జరిగిందండి, ఓకే కూడా ఒక పెద్ద హీరో ఓకే కూడా, బట్ లాస్ట్ మీట్లో అది ఎందుకు ఆగిందో కూడా ప్రాక్టికల్ అంటే అవి కొన్ని ఫేట్లో వెళ్ళిపోతాయి. అంటే ఏ జానర్ ఆఫ్ ఫిలిం అండి? స్పోర్ట్స్ డ్రామా అండి, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ డ్రామా. ఓకే, మీకు స్పోర్ట్స్ బాగా ఇష్టం అనుకుంటా కదా, మీ ఇన్స్టా పోస్టుల్లో కొన్ని చూశానండి. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యే టయానికి మనకి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రాబోతుంది, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గేమ్స్ ఇష్టమే, సినిమా అంటే ప్యాషన్,
క్రికెట్ అంటే ఇష్టము, ఈ రెండు ఒకే రోజులో మీకు అనుభవం కాబోతుంది. సో దాని గురించి మనకి ముందుగా సినిమానే కదండి ఫస్ట్ మనం అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి బతకడానికి రెండింటికి చాలా తేడా ఉంటుంది కదా. ఇది బతకడం కదా, అది ఎంటర్టైన్మెంట్ కదా, అది తర్వాత రోజు కూడా వస్తుంది. ఇది ఈ రోజే కదా, 18th కదా మన లైఫ్. ఆడియన్స్గా మా అందరికైతే ఎంటర్టైన్మెంట్ మూవీ, మీకైతే అదే లైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ భోజాల పైన, ఆ రోజే రిలీజ్ కూడా కాబట్టి. సో దీంట్లో హీరోయిన్కి సంబంధించి అంతగా లేదు అన్నది మాకు కనిపించేసింది. సో హీరోయిన్ అయితే మనం ప్రీవియస్ మూవీస్లో చూసాము, తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి, చిన్న బబ్లీగా ఉండి స్ట్రాంగ్ క్యారెక్టరు. హీరో గారికి మరదల క్యారెక్టరే, మరదల క్యారెక్టరే, మనిషే, ఫ్యామిలీలో మనిషే. విజయశాంతి గారిని వైజయంతి అనే పేరుతోనే పిలుస్తుంది ఆ అమ్మాయి. ఎప్పుడు తల్లి కొడుకుల మధ్య ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆ కొడుక్కి అండగా ఉండే అమ్మాయి అన్న వైఫ్ క్యారెక్టరే సినిమాలో. లవ్ స్టోరీలు అలాంటివి ఏం లేవండి. అచ్చా, బావా బావా అంటుందా? అర్జున్ అని పిలుస్తుంది, పేరు పెట్టే పిలుస్తుంది. ఓకే ఓకే. ఈ అర్జున్ అనే మూవీని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే కళ్యాణ్ రామ్ గారు ప్రీవియస్ మూవీస్ అన్నింటిలో కూడా రామ్ ఇలాగా ఒక ఏమంటారు ట్రెడిషనల్ నేమ్స్ అన్నమాట మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కళ్యాణ్ రామ్ గారు సజెస్ట్ చేశారా? ఇది మీ ముందు అర్జున్ విశ్వనాథ్ అని ముందే అనుకున్నాం. అంటే వైజయంతి అనడానికి అర్జున్ విశ్వనాథ్, ఒక అర్జున్ లాంటి కొడుకుంటే ఎలా ఉంటుంది అనే సెన్స్లోనే అర్జున్ విశ్వనాథ్ అని పెట్టి. ఓకే ఓకే. సో ఒకవేళ ఈ మూవీ కళ్యాణ్ రామ్ గారు చెప్పారు, ఒప్పించారు, అంతా జరిగింది కాబట్టి మేము చూడడానికి మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఒకవేళ కళ్యాణ్ రామ్ గారు కాకపోతే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? లేదు, ఆప్షనే లేదండి. సార్ కోసమే రాసాం, సారే చేశారు, ఇంకొక ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు సార్ చేయకపోతే ఆలోచించాలి. సార్ కోసమే మేము రెడీ చేసాం, సారే ఒప్పుకున్నారు, ఇంకొక ఆప్షన్ మాకు అసలు బ్రెయిన్లో కూడా లేదు. లేదు, అంత స్టోరీ రాసుకునేటప్పుడే మీరు ఫిక్స్ అయ్యి సార్కి చెప్పాలని ఫిక్స్ అయ్యి సార్ కోసమే రాసాం. వేరే ఆప్షన్ అనేదే లేదు, విజయశాంతి గారికి లేదు, సార్కి లేదు. సో ఇంకా కొంచెం ఏమైనా హిడెన్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా లొకేషన్స్లో? కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు వాళ్ళ రిలేషన్ని మేము చూసామన్నమాట. అమ్మ అమ్మ అని పిలుస్తూనే సంబోధించడం చాలా చాలా ముచ్చటగా అనిపించింది ఆడియన్స్కి కానీ మాకు కానీ. సో లొకేషన్స్లో ఎలా ఉండేదండి? లొకేషన్స్లో చాలా ఫ్యామిలీ లాగా అండి, చాలా హ్యాపీగా ఉండేది. సార్ మేడం ఉన్నప్పుడైతే చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ సీన్ డిస్కస్ చేయడం చాలా హ్యాపీగా ఉండేది. అన్నీ లైవ్లీ మూమెంట్లు అన్నీ. ఓకే. కళ్యాణ్ రామ్ గారు బేసిక్గానే ఎమోషనల్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు కూడా వెట్ ఐస్ కనిపిస్తూ ఉంటాయి. ఏమన్నా ఇలా మాట్లాడాలన్నా ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది ఒక ఆడియన్కి, కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అమ్మ అమ్మ అని ఉంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. సో అంటే నందమూరి ఫ్యామిలీ అంటేనే అది అని అనుకోవచ్చు, అదొక బ్రాండ్ లాగా క్యారీ ఆన్ అయిపోతూ ఉంది. సో ఆయన గురించి చెప్పండి ఏమన్నా చెప్పాలి అంటే. ఇంకా అంత సింపుల్ పర్సన్, అంత అంటే నమ్మిన తర్వాత ఒక వ్యక్తిని, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, బట్ నాకు సినిమా హిట్ సినిమా కూడా లేదు, ఏం లేకపోయినా నేను చెప్పిన కథను చూసారు తప్ప నేను ఏంటి అనేది ఆయన అసలు చూడలేదు. అదే నాకు ఆయనలో బాగా నచ్చింది, అదే నేనేంటి అనేది ఆయన పట్టించుకోవాలి, నేను చెప్పిన కథ ఏంటని మాత్రమే ఆలోచించారు. ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి కళ్యాణ్ రామ్ గారితో? లొకేషన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన సపోర్టింగ్ సిస్టమ్ అసలు వేరే అన్ని విభాగాల్లోనూ ఫుల్ సపోర్ట్ అండి. ఓకే. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చెప్తా, అది అంటే ఏమన్నా మీకు ఏ జోనర్ అంటే పర్టికులర్ యాక్షన్ డ్రామా అండి, యాక్షన్ డ్రామా కంప్లీట్లీ అవే తీస్తాం. మొత్తం పోస్టర్లో అగ్గి రావాలి, బ్లడ్ కనిపించాలి, అంత అంటే వైలెన్స్ కాదండి, యాక్షన్ వైలెన్స్ కాదు, వైలెన్స్ జోలికి ఎక్కువ వెళ్ళాము. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వైలెన్స్లు చూస్తున్నాం కదా మనం, మన కండిషన్ ఏ సర్టిఫికేట్ వైలెన్స్లు చూస్తున్నాం కదా, అలా కాకుండా యూబైఏలోనే అందరికీ నచ్చినట్టు యాక్షన్ సినిమాలు తీయాలి. ఓకే. సో ఒకవేళ మీకు ఈ యాక్టర్తో వర్క్ చేయాలి అన్న ఉద్దేశం ఏమన్నా ఉంది అంటే, డ్రీమ్ టైప్ ఏమన్నా ఉంది అంటే ఎవరితో చేస్తున్నారు? టాప్ అందరితోనే ఉంటుంది కదండి, ఎవరికైనా డ్రీమ్ ఒకళ్ళు ఉన్నారు, 5-6 స్టోరీస్ చెప్పమంటే జానర్ యాక్షనే చెప్తున్నారు, మనకి యాక్షన్లో హీరోస్ పెద్ద హీరోలు అందరూ యాక్షన్ హీరోలే కదా. సరే చెప్పండి, మీ ఇంట్రెస్ట్ మాకు తెలియాలి కదా. అలా ఏం లేదు, అందరి ఇష్టమే నాకు. ఎవరు మనకు ఆ టైంకి, నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్ సినిమా చేద్దాం అని సార్ అనుకున్నప్పుడు ఆ టైంకి అలాంటి కథతోటి వెళ్ళాం కాబట్టి మనకి సినిమాకి అలాగా ఆ స్టార్ హీరోల్లో ఎవరు పెద్ద హీరోల్లో మనం నచ్చి
ఇలాంటి కథ కావాలని అడిగినప్పుడు ఆ టైం వస్తే ఆ టైం జరుగుతుంది అంతే, అది మనం అనుకుంటే ఏం జరగదు అది. అది నిజమేలేండి, కెనాట్ డినేట్. సో లొకేషన్స్లో ఇది యాక్షన్కి సంబంధించిన మూవీ కాబట్టి లొకేషన్స్లో ఫన్నీగా ఏం జరగదు అని మేము అనుకోకూడదు, కానీ సెట్స్లో ఏదో ఒక ఫన్నీ విషయాలు జరుగుతూ ఉంటాయి కదా, అవి కొంచెం మాతో షేర్ చేసుకోండి. ఏముందండి, అదే ఎంజాయ్ చేయడం అండి. ఆ ఫైట్స్ చేసేటప్పుడు మేము సరదాగా రోపులు షార్ట్స్ అవన్నీ చేసుకున్నాడు, చిన్న ల్యాండెడ్లు అవి ఇవి వచ్చినాడు. ఆ చిన్న ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు చిన్నగా దాన్ని సీరియస్గా తీసుకోకుండా క్యాజువల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేడం కానీ, ఇప్పుడు మేడం నేను ఫైట్ చేస్తున్నప్పుడు మేడం ఒక ఫారెస్ట్లో ఫైట్ జరుగుతుంది, నాకు వేరే ఒక ఫైట్ ముందు సీక్వెన్స్ అంతా ఒక రోజు జరిగింది, రెండో రోజు ఒక హాఫ్ డే ఒక జరిగేసరికి లంచ్ తర్వాత వేరే లొకేషన్ చూడటానికి వెళ్ళాలని మాస్టర్ తీస్తున్నారు, పృథ్వీ మాస్టర్. వేరే లొకేషన్ చూడటానికి వెళ్ళాలి అని మేము వెళ్ళాము. వెళ్ళి తిరిగి వచ్చేసరికి మానిటర్లో మేడం సీక్వెన్స్ చూడగానే షాక్ అయిపోయాను నేను. ఆ రోప్ మీద ఆవిడ మళ్ళీ అసలు ల్యాండ్ అవ్వడం, ఆ రోపుల మీద ఆవిడ ఇలా గాలిలో తిరగడం అవన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. అంటే మేము ముందు చూపించాం కానీ అంత ప్రాపర్ మేము రెఫరెన్స్లు ఫైటర్లతో చేయడం వేరు కదండి. ఫైటర్లతో చేసి రిహార్సల్ చేసి చూపించడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది మేము రావడానికి మేడం కష్టపడడానికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఎగ్జైటెడ్ అంతే, అసలు షాక్ అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఇదేంటి ఇంత ప్రాపర్గా చేశారండి. అచ్చా, ఎన్ని టేక్స్ ఏమన్నా తీసుకున్నారా? మా లైఫ్ రోపులు చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తే 3-4 టేక్స్ 2 టేక్స్ అవుతుందండి, అది కామన్ అది ఫైట్స్లో. ఎందుకంటే ల్యాండింగ్లు లాగేటప్పుడు అవన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. ఇద్దరు కలిసి నటించేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏమన్నా ఉందండి? మ్యాక్సిమం 3 అండి. మ్యాక్సిమం 3 ఇద్దరు కలిపి? ఒకళ్ళే అయితే ఒకళ్ళైతే ఒక సీక్వెన్స్ అయితే ఇద్దరు కలిపి ఉన్న ఒక సీక్వెన్స్ అయితే సింగిల్ టేక్ అండి. అది మోస్ట్ ఎఫెక్టివ్ సీన్ ఈ ఫిలింలో, అది సింగిల్ టేకే. అచ్చా, అది క్లైమాక్స్లో ఉంటుంది, స్టార్టింగ్ లేదండి, ప్రీ క్లైమాక్స్ కూడా కదా, ఒక పోస్ట్ ఇంటర్వల్ ఒక 30 మినిట్స్ తర్వాత, 20 మినిట్స్ తర్వాత. ఓకే. సో కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు ఇద్దరు తల్లి కొడుకులు కాబట్టి ఓకే మూవీ అంతా అట్లా వెళ్తుంది. విజయశాంతి గారి పార్ట్నర్గా ఎవరిని చూపించారు? ఆనంద్ గారండి. ఆనంద్ అని వేరే ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన మనకి దొంగ సినిమాలో హీరో. ఆనంద్ గారు, ఓకే. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ స్టోరీస్ అన్నీ కూడా ఇక యాక్షన్లోనే రాబోతాయి అని చెప్పేసి అందరికీ రాసిచ్చేసినట్టే అనమాట. ఎవరికి ఏదొస్తే అదే తీయాలి. మీకు ఈ మధ్య కాలంలో చూసిన ఫిలిమ్స్లో బాగా నచ్చిన మూవీ ఏంటిదండి? యాక్షన్స్లో కానీ లేదంటే తెలుగులో ఏం వేరే లాంగ్వేజ్ తీసుకోవచ్చు. చాలా సినిమాలు నచ్చినాయి తెలుగులో. పుష్ప 2, ఓకే, పుష్ప 2, RR, RRR అలా అన్నీ మధ్యన అన్నీ బాగున్నాయి కదండి. యానిమల్ అన్నిటికన్నా ఎక్కువ బాగా నచ్చింది. ఇందులో అర్జున్ రాంపాల్ గారు కూడా ఉన్నారు కదా? లేదు, లేరా? కొన్ని చోట్ల వార్తలు వచ్చాయి అర్జున్ రాంపాల్ గారు ఇందులో ఉంటున్నారు అని చెప్పేసి. ఎందుకని అలా వచ్చాయని స్పెక్యులేషన్స్ అలాగా స్టార్ట్ అయిపోయాయి, అది క్యారీ ఆన్ అయిపోయింది. బట్ సోహెల్ ఖాన్ గారు ఎలా? ఆయన సూపర్ అండి, ఆయన డైరెక్టర్ కదండి, ఆయనకి చెప్పేది ఉంది. ఆయన చాలా సింపుల్. ఇప్పుడు మామూలుగా సల్మాన్ గారికి థ్రెట్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉందని న్యూస్ ఎక్కువ జరిగింది కదా. ఆ టైంలో కూడా ఆయన క్యారవాన్లో కాకుండా బయటకు వచ్చి ఎక్కడ షార్ట్ జరుగుతుంటే అక్కడ కుర్చీ వేసుకుని ఇలా కూర్చునేవారు అంతే. చూస్తూ సెక్యూరిటీ ఎవ్వరు ఉండేవారు కాదు ఆయనకి, బౌన్సర్లు చాలా ప్రశాంతం కూర్చునేవారు. మేమే ఇంకా సార్ ఏంటి సార్ లోపలికి వెళ్ళండి సార్ అని. ఓకే. సో ఇప్పుడు యాక్షన్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ ఈ మూవీ బాగా అయిన తర్వాత పిలిచి నేను తమ్ముడు చేస్తాము అని అంటే మీరు కథ రాయడానికి రెడీనా? అది రెడీ, ఎందుకు రాస్తాం కానీ అది చాలా అది వేరే అండి. అఫ్ కోర్స్ అది మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకోవాలండి. ఏదైనా సరే మనం అనుకుంటున్నామంటే జరుగుతుంది. కాకపోతే మనం ముందే అవును పెద్ద అనుకోకూడదు కదా. సో అలా డ్యూయల్లో మల్టీ స్టారర్లో వస్తే రెడీ. దానికి ఒకవేళ టైటిల్ పెట్టాలంటే టైటిల్ అది దీనికి పెట్టడమే చాలా కష్టమైందండి. ఇలాంటిది వాళ్ళిద్దరిని పెట్టి టైటిల్ పెట్టడం అంటే కథ రాయడం కన్నా కష్టం అది. సో April 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ సినిమా చాలా బాగుంటుంది, 100% మీరు సాటిస్ఫై అవుతారు. థియేటర్కి వస్తే డిసప్పాయింట్ అయితే చేయదు. కమర్షియల్ ఫిల్మ్గానే చూడాలి. మేము చెప్పిన ఏదైతే ట్రైలర్లో కథ ఉందో ఆ కథ చూడటానికి రండి, దానికి మించి ఎగ్జైట్ అవుతారు అంతే. ఎస్,
మేము కూడా రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ లొకేషన్స్లో కూడా చెప్పడం మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో చూసారు కదా, April 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా కమర్షియల్గా ఉండబోతుందని కూడా చెప్పారు, కాబట్టి మనం కూడా వెయిట్ చేసి చూసి చెప్దాం. థ్యాంక్ యూ.